ఐపీఎల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ పేరే వినిపిస్తుంది. అండర్-15 ఆడాల్సిన వయసులో ఐపీఎల్లో అడుగుపెట్టి వరల్డ్ క్లాస్ బౌలర్లకు చుక్కలు చూపెడుతున్నాడు వైభవ్ సూర్యవంశీ. అరంగేట్రం మ్యాచ్లోనే ఆడిన తొలి బంతికే సిక్సర్ బాదిన సూర్యవంశీ 35 బంతుల్లో సెంచరీ చేసి మరో సంచలనం సృష్టించాడు. అత్యంత తక్కువ బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన తొలి టీమిండియా క్రికెటర్గా వైభవ్ నిలిచాడు. 14 సంవత్సరాల వైభవ్ సూర్యవంశీని చూసి గుజరాత్ బౌలర్లు గజగజ వణికిపోయారు. సిక్సర్లే లక్ష్యంగా తన బ్యాట్తో జైపూర్ స్టేడియంలో విరుచుకుపడ్డాడు. ఐపీఎల్లో అడుగుపెట్టిన తొలి ఏడాదిలోనే హిస్టరీ క్రియేట్ చేశాడు. ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ తొలి వికెట్కు ఏకంగా 166 పరుగుల భాగస్వామిని నెలకొల్పారు. దీంతో రాజస్థాన్ కేవలం 11.5 ఓవర్లోనే 166 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లోనే 7 ఫోర్లు, 11 సిక్సర్లో సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 38 బంతులు ఆడిన సూర్యవంశీ 101 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అసలు వైభవ్కి నిజంగానే 14 ఏళ్లేనా అని అనుకుంటున్న సమయంలో అతని పాత ఫోటో ఒకటి వెలుగులోకి వచ్చింది. క్రికెట్ మీద ప్యాషన్తో వైభవ్ సూర్యవంశీ చిన్నప్పటి నుంచే లైవ్ మ్యాచ్లకు వెళ్ళడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్లను వైభవ్ తండ్రి స్టేడియంలకు వెళ్ళి మరీ చూపించాడు. ఐపీఎల్ 2017లో రైజింగ్ పూణే వారియర్స్కు సపోర్ట్ చేస్తూ ఆ జట్టు జెర్సీతో వైభవ్ ఫోటో దిగాడు. వైభవ్ని వాళ్ళ తండ్రి సంజీవ్ సూర్యవంశీ స్టేడియానికి తీసుకెళ్లి మరీ లైవ్ మ్యాచ్ చూపించాడు. అప్పుడు వైభవ్ వయసు కేవలం 6 ఏళ్లే. ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతుంది. అతనికి సంబంధించిన మరికొన్ని పాత వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కరోనా లాక్డౌన్ టైంలో తన ఇంటి టెర్రస్పై ప్రాక్టీస్ చేస్తున్న వీడియోతో పాటు నెట్స్లో హిట్టింగ్ చేస్తున్న వీడియోను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనతో రాహుల్ ద్రావిడ్ నమ్మకాన్ని నిలబెట్టాడనే చెప్పాలి. యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో ద్రావిడ్ ఎప్పుడూ ముందుంటాడు. అలానే రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కూడా యంగ్ ప్లేయర్స్కు అవకాశాలు కల్పిస్తూ వారిని తీర్చిదిద్దుతుంది. అలా తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వైభవ్ ఇప్పుడు 35 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసి అందరి చేత ఔరా అనిపించాడు. అంతర్జాతీయ స్థాయి హ్యామీ బౌలర్ను ఉతికారేస్తూ ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. కాగా అండర్-19 క్రికెట్లో అదరగొట్టడంతో వైభవ్ సూర్యవంశీకి ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కింది. 30 లక్షల కనీస ధరతో ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొన్న వైభవ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీపడ్డాయి. ఈ వేలంలో చివరికి 1.1 కోటి ధరకు రాజస్థాన్ రాయల్స్ అతన్ని దక్కించుకుంది.